నేడు బాల్యం సెల్ ఫోన్లలో బందీగా మారిపోయింది. స్కూల్లో గడిపే సమయాన్ని మినహాయిస్తే ఎక్కువ భాగం ఇవాళ పిల్లలు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. గంటల తరబడి వీడియోలు చూస్తూ, గేమ్లు ఆడుతూ కాలం గడిపేస్తున్నారు. పిల్లల్ని సముదాయించే ఓపిక లేక, వారితో గడిపేందుకు సమయం చిక్కక కొంతమంది తల్లిదండ్రులు చేజేతులా పిల్లల చేతుల్లో ఫోన్లను పెట్టేసి ఇతరత్ర వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. పొగ, మద్యం, డ్రగ్స్తో విపరిణామాలు ఉన్నట్లే సెల్ ఫోన్లకు అలవాటు పడ్డం వల్ల పిల్లలకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు నిపుణులు. ఇక ఈ నేపథ్యంలో పిల్లలు ఫోన్ల మీద ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు ఏం చెయ్యాలో, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాతిక 30 ఏళ్ల కిందటి దాకా పెంకి పిల్లలతో వేగటం పెద్దలకు కాస్త కష్టంగానే ఉండేది. కానీ సెల్ ఫోన్లు, ఐప్యాడ్ల వంటి డిజిటల్ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాక ఇవాళ పిల్లలతో ఇప్పుడు ఆ చిక్కులేమీ పెద్దగా ఉండటం లేదు. ఎంతగా అల్లరి చేసే పిల్లలైనా సరే వారి చేతిలో సెల్ ఫోన్ లేదా ఐప్యాడ్ పెట్టేస్తే చాలు, బుద్ధిమంతుల్లా, బుద్ధ విగ్రహాల్లా మారిపోతున్నారు. గంటల తరబడి డిజిటల్ తెరలకు అతుక్కుపోతున్నారు. పిల్లలతో అన్నం తినిపించటానికి, వారిని అల్లరి చేయకుండా ఉంచటానికి నేటి ఆధునిక తరం తల్లిదండ్రుల్లో చాలామంది ఇలాంటి డిజిటల్ పరికరాల్ని ఒక బ్రహ్మాస్త్రంలా వాడుతున్నారు. నిజానికి ఇలా స్మార్ట్ ఫోన్లను, ఇతర డిజిటల్ ఉపకరణాలను అందివ్వటం అంటే పిల్లల్ని వాటికి బానిసలుగా చేయటమే. ఈ తరం పిల్లల్లో చాలామంది నేడు ఫోన్లకి అంకితం అయిపోతున్నారు. గంటల తరబడి వీడియోలు చూస్తూ, గేములు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ ధోరణి పిల్లల భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచిది కాదంటారు డాక్టర్లు. చిన్నపిల్లలకి అసలు 2 సంవత్సరాల నుంచి లోపల పిల్లలకి అసలు 1 గంట కూడా అసలు మొబైల్ చూడకూడదు. డిజిటల్ నుంచి దూరంగా ఉండాలి. 5 సంవత్సరాల వరకు ఉండి స్కూల్కి వెళ్ళే పిల్లలైతే 1 గంట రోజుకి, 1 గంట అంటే 1 గంట, అది కూడా సూపర్వైజర్ తల్లిదండ్రుల పర్యవేక్షణలో, సరిగదా. 5 తర్వాత 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు అయితే 1 నుంచి 2 గంటలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక దానికి అతుక్కుపోయిన పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. సైన్స్ ఏం చెప్తూ ఉందంటే, ఈ పిల్లలు ఎవరైతే ఎక్కువసేపు డిజిటల్ అంటే ఏమిటి, మొబైల్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ, లేకపోతే టీవీ కానీ, ఇంటర్నెట్ కానీ, అన్నిటినీ కలిపి డిజిటల్ అంటాం. అది ఎంతసేపు చూస్తూ ఉంటే దానిలో మెదడు ఒక ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఈ భాగంలో ఉంటుంది. అది తెలివికి, జ్ఞాపక శక్తికి, ఏదైనా గోల్ అచీవ్ చేయాలంటే దానికోసం, తరువాత ముందు జీవితంలో భవిష్యత్తులో బాగా ముందుకు వెళ్ళడానికి, వీళ్ళన్నింటికి ఉపయోగకరమైనటువంటి ముఖ్యమైన కేంద్రం ఆ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువసేపు మనం చిన్నపిల్లలు కానీ దానికి ఈ డిజిటల్ దానికి కానీ ఎక్స్పోజ్ అయితే అది తాలూకా థిక్నెస్, దాని తాలూకా మందం పలచనైపోతుంది. పిల్లల తాలూకా ఆలోచన సరళి మారిపోతుంది. పెద్దలంటే గౌరవం తగ్గిపోతుంది. చాలా ఇండిపెండెంట్ అయిపోతారు. ఇన్పల్సివ్, ఊరికే కోపం తాపం లోనవుతారని శాస్త్రం చెప్తూ ఉంది. అదే కాకుండా పిల్లలకు ఒకసారి మొబైల్ ఇచ్చేదనుకోండి, లేదంటే ఇంక ఛానల్స్ మారుస్తూనే ఉంటారు కదా. దానివల్ల ఏమవుతుంది, ఒక ఛానల్ మారుతున్న కొలది, లేకపోతే ఒక్కొక్క పక్కకి వెళ్తున్న కొలది కొత్త ప్రోగ్రామ్ చేస్తుంది, ఆ ఫ్లాషెస్ ఆఫ్ లైట్లు వస్తూ ఉంటాయి. దానివలన ముందు జీవితంలో ఏదైతే ఒక రోజు ఎగ్జామ్ వస్తుంది, కూర్చొని చదవాలి, పరీక్షలు రాయాలి, ఎవరైనా చెప్తుంటే వినాలి, వీటికి ఓపిక ఉండలేకుండా అయిపోతుంది. పిల్లలు సెల్ ఫోన్కి, ఇతర డిజిటల్ ఉపకరణాలకు బానిసగా మారటం వల్ల వారిలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పిల్లలు ఏకాగ్రత కోల్పోతారు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కోపం, ఉద్రేకం అధికమవుతాయి. పబ్జీ, బ్లూవేల్ వంటి గేమ్లకు బానిసలుగా మారిన పిల్లల్లో ఎలాంటి ధోరణులు కనిపిస్తున్నాయో ఇవాళ మనం తరచుగా పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తున్నాం. ఇక శృతిమించిన ఫోన్ వాడకం వల్ల పిల్లలకు కంటి చూపు తగ్గుతుంది. మెడ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు మొదలవుతాయి. శారీరకంగా బలహీనత ఆవరిస్తుంది. చదువులో వెనకబడతారు. కుటుంబంతో, బంధుమిత్రులతో సరిగా గడపలేరు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేరు. మొత్తంగా శారీరక, మానసిక వికాసం సరిగా సాగదు. సరైన నిద్ర, ఆహారం ఉండకపోవడంతో తరచుగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్తో గడపటం వల్ల
పిల్లల శరీర భాగాలు రేడియేషన్కు గురయ్యే అవకాశాలు ఉంటాయని, మెదడుకు సంబంధించిన సమస్యలు, ఎదుగుదల లోపాలు తలెత్తే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దగ్గర 20 సంవత్సరాల వరకు మెదడు తాలూకా పూర్తి పెరుగుదల జరుగుతూ ఉందట. ఇది కొత్తగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ టైంలో కానీ మనకి ఏదన్నా కారణం వల్ల కానీ ఈ డిజిటల్ తాలూకా వాడకం కానీ పిల్లలకు ఎక్కువైనట్టయితే దాని ప్రభావం ఇంత అంత కాదు, చాలా చెడే తప్ప మంచి జరగదు. మెదడు లోపల ఉండేటువంటి కణాలని న్యూరాన్స్ అంటాం. న్యూరాన్స్ ఉండేదాని కనెక్షన్స్ని యాక్సాను డెండ్రైట్స్ అంటాం. ఇది ఒక పెద్ద సమాచార వ్యవస్థ భగవంతుడు అమర్చాడు. ఈ సమాచార వ్యవస్థ తాలూకా తయారీ కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. ఈ అన్ని కారణాల దృష్ట్యా పిల్లల తాలూకా వాడకం వల్ల మెదడుకి ఎంత చేర్పు జరుగుతుందంటే ప్రమాదం చాలా చాలా ఉంది. వాళ్ళకి ఏదైతే తల్లిదండ్రులు ఒక భవిష్యత్తుల మీద ఒక ఆశలు పెట్టుకుంటారో, ఇది చదవాలి అది చదవాలి, ఏదైతే మా బాబు ఒక ఐటీ చదవాలి లేకపోతే ఒక ఎయిమ్స్ ఢిల్లీలో చదవాలి అనేటువంటి ఆశలకి గండి పడుతుంది. దీనికి బాధ్యత అన్నది తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు, అదే కాకుండా కొంతవరకు పిల్లలు కూడా అని నేను చెప్పక తప్పదు. తల్లిదండ్రుల తాలూకా బాధ్యత చెప్తాను ఏంటంటే స్క్రీన్ టైం దాని లిమిట్ మీరు చూడాలండి ఇంటి దగ్గర. ఎందుకంటే రోజు 24 గంటలు తీసుకుంటే 24 గంటల్లో ఎక్కువ గంటలు ఆ చిన్న వయసులో మీ ఇంటి దగ్గరే ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల తాలూకా పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం. అదే కాకుండా రోల్ మోడల్ అంటే మీరు అడగవచ్చు, రోల్ మోడల్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు పక్కన మీరు వాట్సాప్ చూసుకుంటున్నారు, వాళ్ళ నాన్నగారు ఏదో ల్యాప్టాప్లో బిజీగా ఉన్నాడు, మెయిల్స్ చూసుకుంటున్నారు, పిల్లలు కూడా చూస్తారు కదండి. కాబట్టి వాళ్ళ కోసం కొన్ని తాలూకు మీరు చేసే అలవాట్లు తప్పనిసరి పరిస్థితి ఆఫీస్ వర్క్ అయినా కానీ కొంతవరకు మీరు దాన్ని త్యజించాలి, సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. లేకపోతే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. ఐడల్స్ వాళ్ళ అమ్మా నాన్న ఎలా చేస్తే, ఎలాగైతే మా నాన్న డాక్టర్ కాబట్టి నేను డాక్టర్ చేస్తానని పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక ఆశ పెట్టుకుంటారో అలాగే ఇది కూడా నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీరే రోల్ మోడల్ కావాలి. గతంలో చందమామ, బుజ్జాయి, బాలమిత్ర వంటి బొమ్మలతో కూడిన పుస్తకాలు పిల్లలకు ఎంతో విజ్ఞానాన్ని పంచేవి. ఆలోచన శక్తిని, పఠనాసక్తిని పెంచే ఈ పుస్తకాల్ని చదవటానికి పిల్లలు పోటీ పడేవాళ్ళు. మారిన ప్రస్తుత కాలంలో ఇలాంటి పుస్తకాల స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు ఆక్రమించేశాయి. అయితే పిల్లలకు అవసరం మేరకు సరైన రీతిలో స్మార్ట్ ఫోన్ వాడకాన్ని అలవాటు చేస్తే వాటితో మేలే జరుగుతుంది. పిల్లల్లో ఆలోచన, వివేచన శక్తిని పెంచడానికి ఉపకరించే బాల సాహిత్యం అనేక యాప్ల్లో మనకు ఇప్పుడు లభిస్తోంది. అలాంటి యాప్స్లోని పుస్తకాలని చదివేలా పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. పిల్లల్లో సెల్ ఫోన్ వాడకం అనేది కొంతమేరకు వారిలో ఐక్యూని పెంచుతోందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా సెల్ ఫోన్ వాడకం శృతిమించినప్పుడు అనర్థాలు తప్పవని, అది పిల్లలకు చేటు చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. నిద్ర చాలా ముఖ్యం. ఈ డిజిటల్ వల్ల నిద్ర చాలా చాలా తక్కువైపోయింది. మామూలుగా ఏంటంటే 5 సంవత్సరాల లోపల వాళ్ళు 11 నుంచి 13 గంటలు నిద్రపోవాలి. 5 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల నుంచి వరకు 10 నుంచి 11 గంటలు నిద్రపోవాలి. ఇది ఎంత తక్కువ, దీనికి మీద కూడా ఒక పెద్ద పరిశోధన వచ్చిందండి వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి. ఆ పరిశోధన ఏం చెప్తుందంటే అక్కడ 2 కేటగిరీస్ చేశారు. ఎవరైతే ఎక్కువగా సేపు మొబైల్ వాడతారో, రెండవది నిద్ర లేకుండా కానీ తక్కువ ఉన్నవాళ్ళు, 9 గంటల కంటే తక్కువ నిద్ర ఉన్నవాళ్ళు, 9 గంటల కంటే మామూలుగా నార్మల్గా ఎక్కువ నిద్ర ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే ఎవరికైతే నిద్ర తక్కువ ఉందో ఇక్కడ మనం గ్రే మ్యాటర్ అంటాం. గ్రే మ్యాటర్ అంటే మెదడు ఉపరితలంలో ఉండేటువంటి భాగాన్ని గ్రే మ్యాటర్ అంటాం. ఇవన్నిటికీ ముఖ్యమైన కేంద్రం అది. తెలివికి, చదువుకి, నాలెడ్జ్కి, జ్ఞాపక శక్తికి, డెసిషన్ మేకింగ్, ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా, మంచి మ్యాథమెటిషియన్గా తయారవ్వాలన్నా ఉండేటువంటి గొప్ప ప్రాంతం అది. అది పల్చగా అయిపోతుంది. ముఖ్యంగా మెదడు లోపల ఉండేటువంటి ఫ్రాంటల్ కార్టెక్స్, ఈ లోపల ఉండే ఎమిగ్డలా, హిప్పోక్యాంపస్, ఇలాంటి ముఖ్యమైన కేంద్రాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. నిద్ర కూడా అంతే ముఖ్యం. పిల్లలకు సెల్ ఫోన్ అనేది వ్యసనంగా మారకుండా ఉండేందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. టీవీ, ట్యాబ్, స్మార్ట్ ఫోన్లను పిల్లలు చూసేందుకు నిర్ణీత వేళలను నిర్దేశించాలి. అదే ప్రణాళికను ఇంట్లోని పెద్దలు కూడా విధిగా పాటించాలి. అప్పుడే పిల్లల్లో ఆశించినంత మార్పు కనిపిస్తుంది. 5 ఏళ్లలోపు పిల్లలను రోజులో గంట కంటే ఎక్కువ టీవీని చూడనియ్యద్దు. ఏడాదిలోపు పిల్లల్ని ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.
5 ఏళ్లలోపు పిల్లల్ని శారీరకంగా మానసికంగా ఫిట్గా ఉంచేందుకు వారితో రకరకాల ఆటల్ని ఆడించాలి. ఇంటి పనుల్లో పిల్లల్ని సైతం పాలు పంచుకునేలా చూడాలి. పెద్దలు చేసే పనుల్లో పిల్లలు కూడా కలిసిపోయే వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే పిల్లలు పెద్దల మధ్య అనుబంధాలు కూడా బలపడతాయి. పిల్లలు చెప్పే మాటల్ని పెద్దలు శ్రద్ధగా వినాలి. వారి మాటలకు వెంటనే స్పందించాలి. ఇక పరీక్షల కాలంలో విద్యార్థుల్ని తప్పనిసరిగా ఫోన్లకు, టీవీకి దూరంగా ఉంచాలి.